హలో లవ్లీ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా డే 3 అయితే స్టార్ట్ అయిందండి. మార్నింగ్ 7:30కి మేము మైసూర్ హోటల్ నుంచి బయలుదేరాము. బ్రేక్ఫాస్ట్ చేసి మా కిట్టుగాడికి తినిపించి జర్నీ మధ్యలో ఆకలి వేస్తే ఫీడ్ చేయడానికి మిల్క్, వడలు, ఎగ్స్ అండ్ స్నాక్స్ పెట్టుకొని ట్రిప్ అయితే స్టార్ట్ చేసాము. ఫస్ట్ స్టాప్ వచ్చి బండిపూర్ నేషనల్ పార్క్. అక్కడికి 8:45 AM కల్లా రీచ్ అయిపోయాము. యాక్చువల్గా అయితే సఫారీకి వెళ్దాం అనుకున్నాము, బట్ మా ముందు వెళ్ళిన వాళ్ళకి ఓన్లీ ఎలిఫెంట్స్ అండ్ డీర్సే కనిపించాయి, అందుకని మేమైతే వెళ్ళలేదు. టైగర్స్ మాత్రం లక్ బట్టే ఉంటుంది. ఇక్కడ నుంచి అయితే మృదుమలై టైగర్ రిజర్వ్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. మా కిట్టుగాడికి అయితే ఎలిఫెంట్స్ అంటే చాలా ఇష్టం. ట్రిప్ ప్లాన్ చేసింది ఎలిఫెంట్ కోసం. సో 15 minutesలో ఉంది ఎలిఫెంట్ ఫీడింగ్ క్యాంప్. ఫాస్ట్ డ్రైవ్ చేసి వెళ్ళిపోయాము. అక్కడ టైమింగ్ వచ్చేసి 8:30 to 9:30 AM ఉంటుంది. లక్కీలీ మేమైతే ఎగ్జాక్ట్గా టైంలో రీచ్ అయ్యాము. అక్కడైతే ఎలిఫెంట్కి ఫీడ్ చేయొచ్చు. మా కిట్టుగాడైతే ఎలిఫెంట్స్ చూసి ఎగ్జైట్ అయిపోయాడు. ఎలిఫెంట్స్ దగ్గరికి వెళ్ళాలంటున్నాడు. మేము కూడా చాలా హ్యాపీగా ఉన్నాము. ఇన్ని ఎలిఫెంట్స్ ఒకేసారి చూసి మా వాడైతే ఫుల్ ఎగ్జైట్ అయిపోయాడు. కార్లో రావడం వల్ల చాలా అడ్వాంటేజ్ అండి. ఎక్కడ కావాలంటే ఎక్కడ ఆపేసుకొని మూమెంట్స్ని అయితే ఎంజాయ్ చేయొచ్చు. మృదుమలై నుంచి ఊటీకి 2 routes ఉన్నాయి. మసీనాగూడ నుండి షార్టెస్ట్ రూట్ అండి, బట్ 36 హెయిర్ పిన్ బెండ్స్ ఉన్నాయి. రూట్ 2 వచ్చి గుడ్లార్ రూట్. అదైతే ఫ్యామిలీస్కి, ట్రావెల్ విత్ కిడ్స్కి సేఫ్, బట్ లాంగర్ రూట్ అవుతుంది. మేమైతే మసీనాగూడ్ రూట్ నుంచి వెళ్ళాల్సి వచ్చింది, ఎందుకంటే మా రిసార్ట్ వచ్చే హెయిర్ పిన్ బెండ్ మధ్యలో ఉంటుంది. హిల్ స్టేషన్లో రిసార్ట్ ఎక్స్పీరియన్స్ సూపర్ ఉంటుందండి. రిసార్ట్ అయితే బుక్ చేసుకున్నాం. ఫారెస్ట్లోంచి వెళ్తున్నాము. మాకైతే ఎలిఫెంట్ స్పాట్ అయింది. సూపర్ ఉంది ఫీలింగ్ అయితే. అలా ఫ్రీగా తిరుగుతున్న ఎలిఫెంట్ చూసి మా వాడైతే ఫుల్ ఎగ్జైట్ అయిపోయాడు. ఇక్కడ చూడండి ఎంత బాగుందంటే ఆ మూమెంట్. మేము రాగానే అలా నెమలి అలా డ్యాన్స్ వేస్తుందండి, చాలా బాగుంది. అలా చూస్తుండిపోయాము. సూపర్ అయితే సూపర్ ఉంది. అసలు నిజం చెప్పాలంటే మేము ఎంత జర్నీ చేసి వచ్చాము, ఆ సాటిస్ఫాక్షన్ అయితే వచ్చేసింది మాకు. ఈ మూమెంట్స్ అయితే లైఫ్లో మర్చిపోలేము. లైఫ్లో ఒక్కసారైనా ఇలా ట్రిప్ ప్లాన్ చేయండి మీ బాబుతో. మెమరీస్ అయితే క్రియేట్ చేసుకోండి. చాలా పర్ఫెక్ట్ మెమరీస్ అన్నమాట. మా వాడైతే ఫుల్ ఎగ్జైట్ అయిపోయాడు. అమ్మ అమ్మ అని చెప్పి చూపిస్తూ ఉన్నాడు. చాలా అయితే చాలా బాగుంది. మాకైతే ఫుల్ సాటిస్ఫాక్షన్ వచ్చింది ఈ జర్నీలో అయితే. మా కిట్టుగాడిని అడిగాము, అమ్మ ఎలిఫెంట్ కనిపిస్తుందా అంటే అన్నాడు. అలాగే కనిపించింది. అమ్మ పికాక్ కనిపిస్తుందా అని అడిగాము. అన్నాడు. అలాగే కనిపించింది. అసలు ఎంత బ్యూటిఫుల్గా కనిపించిందంటే వెంటనే వాడు అన్న వెంటనే చాలా బ్యూటిఫుల్గా కనిపించింది. మేమైతే షాక్ అయిపోయాము. ఏంటి వీడు ఏమంటే అవి వస్తున్నాయని. అమ్మ టైగర్ వస్తుందా అంటే నో అన్నాడు. ఆ టైగర్ కూడా రాలేదు. మేమైతే ఫుల్ షాక్ అయిపోయాము. మాకైతే పికాక్ బాయ్ చెప్పినట్టు అనిపించింది. అలా పీస్ఫుల్గా కార్ జర్నీ చేస్తుంటే ఫారెస్ట్లో చాలా బాగుందండి. ఫుల్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఇదైతే. చాలా అయితే చాలా బాగా అనిపించింది మాకు. మేమైతే మిస్టిక్ వ్యాలీ రిసార్ట్ అయితే బుక్ చేసుకున్నాము. ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. హెయిర్ పిన్ బెండ్లు అయితే స్టార్ట్ అయిపోయాయండి. మీరు చూస్తున్నారు కదా. మా రిసార్ట్ వచ్చేసి హెయిర్ పిన్ బెండ్ మధ్యలోనే ఉంటుంది. చాలా అయితే చాలా ఎగ్జైటింగ్గా ఉంది అండ్ అడ్వెంచరస్ కూడా ఉంది. మా హస్బెండ్ అయితే ఇలా హెయిర్ పిన్ బెండ్లో ఇలా డ్రైవ్ చేయడం ఫస్ట్ టైం అన్నమాట, కానీ చాలా పర్ఫెక్ట్గా డ్రైవ్ చేశారు. సూపర్ అయితే సూపర్ ఎగ్జైటింగ్గా ఉంది. మాకైతే ఇట్లా తిరిగి వెళ్ళిపోతున్నాయి, అంత హెయిర్ పిన్ బెండ్లు ఉన్నాయి. మాకైతే ఇలా హిల్ స్టేషన్లో, కొండల్లో, లోయల్లో అలా స్టే చేయడం అంటే చాలా ఇష్టము. అందుకని మిస్టిక్ వ్యాలీ అయితే రిసార్ట్ చూస్ చేసుకున్నాము. ఆ టూర్ ఎలా ఉంటుందో ఏంటో మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. మా వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.